శ్రీమహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు ఒక్కొక్క లగ్నము 12 లగ్నాలు తెలియని వారు రాశిని చూసుకోండి. జన్మించినప్పుడు ఆ యొక్క లగ్నం యొక్క ప్రభావం వల్ల మీకు స్థిరకారకత్వాలు అంటారు. అంటే లగ్నాధిపతి ఎవరు, ధనాధిపతి ఎవరు, తృతీయాధిపతి ఎవరు, చతుర్థాధిపతి ఎవరు, దీన్ని బట్టి మీకు ఎదగలేకపోతున్నామంటే కారణం ఏమిటి, ఫైనాన్షియల్గా సంపాదించలేకపోతున్నామంటే ఏమిటి, అన్నదమ్ముల మధ్య నుండి సఖ్యత కానివ్వండి, విద్యా విషయం కానివ్వండి, గృహ విషయం కానివ్వండి, వివాహం కానివ్వండి, ఉద్యోగము, వ్యాపారము, ఇన్వెస్ట్మెంట్స్, ఇలాంటివన్నీ కూడా మీ యొక్క జన్మజాతకంలో మీ గ్రహబలం ఎలా ఉందో చూసుకొని ఏ రకంగా నిర్ణయం తీసుకోవాలి, ఏ రకమైనటువంటి రూట్లోకి వెళ్తే మీరు బాగుంటుంది అనేటువంటి అంశాలు చెప్తుంది. నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్కటిగా మనం తెలుసుకుందాం. మీనలగ్నము, మీనరాశి. మీనం వారికి సర్వసాధారణంగానే అది న్యాచురల్ గైడింగ్, భక్తి మరియు వర్క్ మీద ఒక పట్టు ఉన్నటువంటి లక్షణాలు గురుగ్రహమైనటువంటి మీన లగ్నానికి ఖచ్చితంగా ఉండి తీరుతుంది. అయితే ఇక్కడ ధనాన్ని ఇచ్చే కారకుడు, పూర్వజన్మ కారకుడు తీసుకుంటే ధనాన్ని ఇచ్చే కారకుడు మీకు కుజుడవుతాడు. పూర్వజన్మ కర్మని చూపించేటువంటి గ్రహం ఏదైతే ఉందో అది రవి అవుతుంది. కాబట్టి మీరు ఎనీ మీన లగ్నంలో జన్మించిన వారిని కనుక తీసుకుంటే వాళ్ళ లైఫ్ అంతా కూడా తండ్రితో సంబంధంగా ఉంటుంది. వాళ్ళ లైఫ్ అంటే తండ్రి వల్లే నేను బాగుపడ్డాను, తండ్రి వల్లే నేను ఇబ్బంది పడ్డాను, తండ్రి మూలంగా నేను ఇంత అప్పులు అయ్యాను, లేకపోతే తండ్రి మూలంగా నాకు ఇంత ఆస్తి వచ్చింది. అంటే ఇదంతా డిపెండ్ ఆన్ మీ యొక్క సన్. అంటే మీ జన్మజాతకంలో కనుక సూర్యభగవానుడు బాగున్నాడు అనుకోండి, ఇంకా మీకు పూర్వజన్మ కర్మ అద్భుతంగా ఉంది, ఇంకా మీరు దాని గురించి ఏమీ టెన్షన్ పడవలసిన అవసరం లేదనేటువంటిది మీరు అర్థం చేసుకోవాలి. పూర్వజన్మ కర్మకారకుడు పాడయ్యాడు ఉదాహరణకి, అప్పుడు ఏమవుతుంటుందంటే మీరు ప్రయత్నం చేస్తున్నా అది ముందుకు వెళ్ళడం అనేటువంటిది జరగదు. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, అంటే ప్రయత్నం వృధా అయిపోతూ ఉంటుంది. పూర్వజన్మ కర్మక బాగోపోతే ఏమవుతుందంటే మెయిన్గా ఇక్కడ చిన్నతనంలో ఏదో అనారోగ్యం, ఆ పూర్వజన్మ కర్మకారకుడి యొక్క ఫలితాలు ఆ సమయంలో వస్తాయి. లేదు కొంచెం పెద్ద అయిన తర్వాత చదువులో ఏదో ఇబ్బంది రావడం, లేనట్లయితే కొంతమందికి ఉద్యోగం విషయంలోనూ, వివాహం విషయంలో ఇవి ఇస్తూ ఉంటాడు. అందరికీ అనట్లేదని పూర్వజన్మ కర్మకారకుడు పాడైతే. అయితే ఇక్కడ మీ పూర్వజన్మ కర్మ సంబంధించింది బాగుండాలంటే సూర్య నమస్కారాలు, రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన చేయడం, ఇవి ఎక్కువగా చేస్తుండాలి. ఇవి మీరు ఎంత చేస్తూ ఉంటే అంత బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మీ లగ్నానికి గురువు, చంద్రుడు, కుజుడు శుభులవుతారు. అంటే చాలామంది ఏంటంటే ఈ గ్రహాలు శుభులు కదా, లగ్న పంచమ భాగ్యాధిపతులు కదా, కాబట్టి రత్నం పెట్టేసుకుంటా అంటారు. పెట్టుకోవచ్చు, కానీ ఎప్పుడు ఈ కుజుడు బాగున్నాడా, గురువు బాగున్నాడా, చంద్రుడు బాగున్నాడా అనేటువంటి విషయాన్ని విశ్లేషణ చేసుకొని ఆ యొక్క రత్నాన్ని మీరు పెట్టుకోవాలి. అలా కాకుండా కొన్నిసార్లు ఈ మూడిట్లో ఏది బాగుంది, ఏది మంచి ఫలితాలు ఇస్తుంది, ఏది నీచంలో లేదు, ఏది ఉచ్చ స్థానంలో ఉంది, ఏది శుభగ్రహాలతో ఉంది అనేటువంటి విషయాన్ని తెలుసుకొని మీరు ఆ యొక్క రత్నధారణ చేయాలి. అలాగే మీకు వచ్చేటువంటి జీవిత భాగస్వామి, మీ జీవిత భాగస్వామి వచ్చినప్పటి నుంచి మీకు కొంచెం ప్రాపర్టీ కలిసి రావడం కానివ్వండి, ఇద్దరి మధ్యన గురు శిష్య సంవాదంలాగా మీరు చెప్పేది వాళ్ళు వినడం, వాళ్ళు చెప్పేది మీరు వినడం, అంటే ఒక టీచర్ అండ్ స్టూడెంట్ లాగా ఉంటుంది మీ యొక్క లైఫ్ అనేటువంటిది. అయితే ఇక్కడ బుధుడు కనుక పాడైతే జీవిత భాగస్వామిని పొందే విషయంలో ఇబ్బంది రావడం, అంటే బుధుడు పాపగ్రహాలతో ఉన్నాడా, శుభగ్రహాలతో ఉన్నాడా, పాపకత్తెరలో ఉన్నాడా అనేటువంటిది ప్రధానంగా మీరు తీసుకోవాల్సినటువంటి అంశము, గుర్తుపెట్టుకోండి. ఆ రకంగా తెలుసుకోవాలి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే మీరు ఈ యొక్క మీనలగ్నానికి ప్రధానంగా ఈ బుధగ్రహం బాగుంది, బంధువర్గంలో వాళ్ళ ద్వారా ధనయోగం రావడం, బంధువర్గం వాళ్ళని వివాహం చేసుకోవడం, దాని ద్వారా కొంత భూమిని కలిసి రావడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ సెకండ్ లార్డ్, 9th లార్డ్షిప్ ఒకడయ్యాడు కాబట్టి ఇక్కడ కుజుడు బాగున్నాడు, రవి బాగున్నాడు, పూర్వజన్మ కర్మ బాగుందని అర్థం చేసుకుంటే తద్వారా మీకు తండ్రి మూలంగా కొంత ధనం రావడం అనేటువంటిది జరుగుతుంది. ఈ రెండు గ్రహాలు పాడైనట్లయితే తండ్రి మూలంగా మీరు ఏదైనా పొందినా కూడా, ఏదైనా ప్రాపర్టీ పొందినా కూడా మీరు అమ్మేసి కొనుక్కోవాలనేటువంటిది చాలా స్పష్టంగా
గోచారంలో ఉండే గ్రహాలు ఆ గోచారంలో అక్కడికి వచ్చినప్పుడు దాని యొక్క ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు ఎక్కువగా రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి, మరియు సూర్య నమస్కారాలు ఎక్కువగా చేయండి, సూర్యుడికి అర్ఘ్యం వదలండి, గోవులకి ఖచ్చితంగా మీరు గోధుమ రవ్వ తినిపించండి. మీ పూర్వజన్మ కర్మ ఏదైతే ఉంటుందో అది బ్యాడ్ ఫలితాలు ఇవ్వడం తగ్గడము, మంచి ఫలితాలు రావడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఇక్కడ చాలామందికి ఏంటంటే మేము ఎన్నో పూజలు చేస్తున్నామండి, జాతకంలో ఈ గ్రహం బాలేదన్నారు, పలానా దేవతామూర్తి దగ్గరికి వెళ్ళాం, పలానా ఇంట్లో పలానా పూజ సంబంధించి చేసుకుంటున్నాము, ఇవన్నీ చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే పూజ తల్లి యొక్క ప్రేమ, వాత్సల్యము, అనురాగం ఇవన్నీ కూడా బాహ్యంగా చేసేవి కాదు, బాహ్యంగా చూపించేవి కాదు, మనసుతో చూపించేవి. ముఖ్యంగా పూజ అనేటువంటిది ఏదైతే ఉందో మీరు మానసికంగా ఎప్పుడైతే చేస్తారో, అంటే బాహ్య పూజలు చేయొద్దని కదా నా ఉద్దేశం, మనసు దానికి కనెక్ట్ అవ్వాలి. మనసు ఎప్పుడైతే కనెక్ట్ అవ్వటం లేదో మీరు చేసేటువంటి పూజలో దేవతా సంబంధించినటువంటిది కనెక్ట్ అవ్వట్లేదని ఒక క్లారిటీ మీరు పెంచుకోవాలి. అలా మీరు కనుక మనసుని పెట్టి కనుక మీరు పూజ చేయగలిగితే, ఇప్పుడు మనం గ్రహం పలానాది బాలేదు, ధనాధిపతి బాలేడు, అందుకే ధన సంబంధించిన ఇబ్బంది వస్తుంది అన్నప్పుడు మీరు మనసు పెట్టి కనుక ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః అని చదివారనుకోండి, 100% ఆ మంత్రం పనిచేస్తుంది. మనసుతో ఇప్పుడు గోశాలకు వెళ్ళారు, ఫైనాన్షియల్గా బాగా ఉండాలి అని అనుకుంటున్నాం, అప్పుడు ఏం చెప్తారు రెమెడీ? తీపి చపాతీలు అంటారు. అంటే ఏమిటి? నూనె వేయకుండా ఒక 3 చపాతీలు తీసుకొని దానికి తేనెను పూసి చిన్న చిన్న ముక్కలు చేసి ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః అని కానీ, లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధనీయ నమః అని కానీ పెడుతూ ఉన్నట్లయితే ఖచ్చితంగా, అంటే ఇక్కడ ఏంటి, మనసు కనెక్ట్ అవ్వాలి. ఏదో వచ్చాము హడావిడిగా వెళ్ళిపోవాలి, ఇప్పుడు తొందరగా గోశాలలో ఏదో పెట్టేసి వెళ్ళిపోదాం, అలా కాదు. ఇప్పుడు మీరు ఎందుకంటే మీరు ఒక ఇంటికి వెళ్ళారు అతిథిగా, వాళ్ళు రిసీవింగ్ బాగుంటూ వాళ్ళు చక్కగా మాట్లాడి వాళ్ళు చక్కగా అన్నీ చేసుకుని ఉంటే ఎలా ఉంటుందండి వాళ్ళ లైఫ్, మీకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలా కాకుండా వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోనట్టుగా ఏదో మీరు వచ్చారు ఎప్పుడు వెళ్ళిపోతారు అన్నట్టుగా చూస్తూ ఉంటే ఎలా ఉంటుంది, మీకు ఆ ఇంటికి వెళ్ళబుద్ధి కాదు. అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీకేంటంటే ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, మనసు సంబంధం లేకుండా చేసే పూజలు, భక్తికి సంబంధం లేకుండా అందులో మీరు రమించకుండా ఆ మంత్రంలో అది మీకు ఫలించదు. అదేదో బాహ్యంగా ఏదో కూర్చున్నారు ఒక మంత్రం అనుకుంటున్నారు, కానీ దాని ఫలితం అంతవరకే ఉంటుంది, పూర్తి స్థాయి ఫలితం రాదు. అలాగే మరి కొంతమందికి జాతకం ఉండదు, కానీ వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్ని బట్టి వాళ్ళకి ఫలానా గ్రహం పాడైందని మీరు అర్థం చేసుకోవాలంటే, అలాగా వివాహం అవ్వట్లేదు, ఓకే శుక్రుడు పాడయ్యాడు లేదా సప్తమ స్థానం పాడైంది అనేటువంటిది మీకు అర్థమవ్వాలి. అర్థమయ్యి మీరు వివాహ సంబంధించిన విషయాలు లోకంలో జరుగుతున్న వాటికి మీరు ఏదైనా హెల్ప్ చేయగలగాలి. అప్పుడు ప్రకృతి మనకి ఇస్తుంది ఆ యొక్క యోగాన్ని. అలాగే కొంతమందికి చదువు మీద పెద్దగా ధ్యాస వెళ్ళదు, అలాంటప్పుడు వాళ్ళ పిల్లలకి వెళ్ళట్లేదు, అలాంటప్పుడు ఈ పుస్తకాలు కానీ ఇలాంటివన్నీ కూడా వేరే వారికి దానంగా ఇస్తూ ఉండాలి స్కూల్స్లో, గవర్నమెంట్ స్కూల్స్లో. ఇదేంటంటే ప్రకృతి సంబంధంగా మనం ఏదైతే ఇబ్బంది పడుతున్నామో ప్రకృతిలో మిగతా వారికి మనం సహాయం చేయడం ద్వారా కర్మని తొలగించుకొని దాన్ని మనం పొందగలుగుతాం. ఇది అర్థం చేసుకోవాలి. అలాగే గృహయోగం అయితే అలాని గృహం దానం ఇవ్వడం అని కాదు, అక్కడ మీరు వారాహి అమ్మవారి అష్టోత్తరం చేసుకోవడము. అలాగే కొంతమందికి అనారోగ్య సమస్యలు ఉంటూ ఉంటాయి బాగా, అలాంటప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళి అక్కడ ఉండేటువంటి పేదవారికి ఏదైనా పళ్ళు పంచడం, లేదా మెడిసిన్స్ లాంటివి ఏమైనా వాళ్ళకి ఇబ్బంది ఉంటే వాళ్ళకి ఏదైనా చేయడము. ఇలా మీరు ఎప్పుడైతే మీ యొక్క కర్మని బ్యాలెన్స్ చేసుకుంటారో అది ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. కొంతమందికి చూడండి జాబ్ ఉండదు, మీరు చేసే జాబ్ ఒక 50,000, 60,000, ₹1,00,000 శాలరీ అనుకోండి. ఇంకొంతమంది చిన్న చిన్న జాబ్స్ చేస్తుంటారు 10,000కి, 15,000కి ఇలా. అప్పుడు మీకు ఆ స్కోప్ తెలుస్తుంది, పలానా షాప్లో పలానా జాబ్ రెడీగా ఉంది, మీకు తెలిసిన ఒక వ్యక్తి ఆ జాబ్ కోసం వెతుకుతున్నాడు, పెద్దగా చదువుకోలేదు, ఓ 15,000 జాబ్కైనా సెట్ అవుతానంటున్నాడు. అలాంటప్పుడు మీరు ఆ వ్యక్తికి ఏమంటే పలానా దగ్గర ఉందని ఒక చిన్న మాట సహాయం కనుక మీరు చేయగలిగితే మీకు ప్రకృతి ఏం చేస్తుందంటే మీరు ఇంకొకరి నుంచి పొందేలా చేస్తుంది. అంటే మనం ఏదైతే ఇస్తామో ప్రకృతికి అది మనకి ఇస్తుంది. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి, మనం ఏది ఇస్తామో అది మనం పొందుతాము. అలాగే మరి ఈ దేవతా సంబంధించింది ఎలా పొందుతాము అంటే మనకి శాస్త్రం ఏం చెప్తుందంటే మీరు గంధం, పంచోపచారాల్లో గంధాన్ని మీరు సమర్పిస్తారు. భూతత్వ సంబంధించినటువంటి ఎనర్జీస్ మనకు వస్తాయి ఈశ్వరుడికి సమర్పించినప్పుడు. వాయు సంబంధించినవి, ఆకాశ సంబంధించిన అంటే పుష్పాలు సమర్పించడం ద్వారా ఆకాశము, ధూపం వల్ల వాయు సంబంధించిన, దీపం వల్ల అగ్ని సంబంధించిన, నైవేద్యం వల్ల
ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆకాశతత్వము, జలతత్వము, భూతత్వము ఈ రకంగా మనకి అభిషేకం వల్ల జల సంబంధించినటువంటి అంటే ఈ పంచభూతాల యొక్క ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో మనకి సకాలంలో చక్కగా మీకు అందడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః.